నమస్తే, వెల్కమ్ టు తెలుగు పార్టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఓయూ స్టూడెంట్ క్రాంతి గారు ఉన్నారు. క్రాంతి గారు, ఇప్పుడు మీరేమో పవర్లో ఉన్నారు, అక్కడ కేసీఆర్ మాజీ సీఎం అయినారు. మీరు పదే పదే కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు టార్గెట్ చేసుడంటే తెలంగాణ 2014లో వచ్చింది. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన రెండు నెలల్లోనే 2 నెలల వ్యవధిలోనే వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేసిరా. 2014లో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు లేవు. రెండు టర్మ్స్ పాలించరు తెలంగాణ ప్రజలను. వాళ్ళ పరిపాలన సరిగా లేదని ప్రజలు బుద్ధి చెప్పిర్రు. బుద్ధి చెప్పినప్పుడు 100 రోజుల గడువు టైం పెట్టుకున్నాం మేము. టైం పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఓపిక లేకుండా పోతా ఉంది? వారానికి ఒక ప్రెస్ మీట్ కేటీఆర్ గారు పెడతారు, హరీష్ రావు గారు పెడతారు. అంటే విషం చిమ్మడం మానేసి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఎట్లా సహకరించాలా, ఏం సూచనలు ఇవ్వాలి, సూచనలు ఇస్తే తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం. అసెంబ్లీ సాక్షి కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఏమన్నా సూచనలు ఉంటే ఇవ్వండి, మేము తీసుకుంటామని. కానీ ఎంతసేపు దుమ్మెత్తి పోస్తామంటే టార్గెట్గానే ఉంటుంది. వాళ్ళు డెడ్ ఎండ్లు పెట్టారు, హరీష్ రావు అంటున్నారు మాకు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, కేసులు కొత్త కాదని చెప్తున్నారు. మాకేమన్నా కొత్తనా? దాంట్లో నుంచే కదా మీ మీ విముక్తి ఏం వచ్చింది. మీరు జైళ్ళల్లో పెట్టి మీరు ఏదైతే అణచివేత చేసిరో ఆ అణచివేతకే ప్రజలు బుద్ధి చెప్పిరు. తెలంగాణ ప్రజలకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకు? ఒక అవినీతి పరిపాలనను, ప్రజాస్వామ్యబద్ధానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజా వ్యతిరేక పాలనను బొందబెట్టి చూసిరా, దానికి ప్రజలకు హ్యాట్సప్ చెప్పాలి. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజలకు పరిపాలన అందించాలనుకుంటున్నాం. ఇలా దరఖాస్తులు తీసుకున్నాం. కొన్ని మిస్టేక్స్ ఏ ప్రభుత్వంలోనే అవుతాయి. దాన్ని ఇక ఎంబడెంబడే తీసుకొని ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ చేయాలనే అన్ని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ మరి అది టీఆర్ఎస్గా మారుస్తారని వస్తూ ఉన్నాయి బయటికి. ఆలోచించుకొని మాట్లాడితే ప్రభుత్వానికి సూచన చేయండి. కొద్ది విమర్శకు కూడా టైం ఉంటుంది. ఇప్పుడే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎందుకు అంత ఆతురత? ఎందుకు 2014 తెలంగాణ రాగానే, మీరు అధికారంలోకి రాగానే రాష్ట్రం మొత్తం ఏం ఇచ్చిన పథకాలన్నీ మీరు ఇచ్చి పెట్టలే. ఇక్కడ మీ సీఎంకి ఇంగ్లీష్ రాదని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ రాదు, ఎందుకు కళ్ళు కనబడతలేవా? ఇప్పుడు ఎవరికైనా ఒక లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అనేది ఉంటుందండి. కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నారు కాబట్టి అంత ఫ్లూయెంట్గా మాట్లాడి కావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతారు కదా, ఏదో బిట్స్ కట్ చేసి ట్రోల్స్ చేయడము, మీమ్స్ చేయడము, సోషల్ మీడియా. ఈ మధ్య ఏమనుకుంటారు అంటే, ఆ మధ్య అన్నాడు కేటీఆర్ గారు 32 మెడికల్ కాలేజీలు తెచ్చినాము, 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే గెలుచుకోలేమని. అది కాదు, మీ పాలన వాళ్ళకి ప్రజలకు నచ్చలేదు. ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా మీరు పరిపాలించారు, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు లేరనే మిమ్మల్ని బుద్ధి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ విషయానికి వస్తే నేను ఒకటే మాట అంటున్నా, ఎవరి ఫ్లూయెన్సీ వాళ్ళకు ఉంటుంది. కేటీఆర్ పోతే ఏదో ఐటీ మొత్తం పోయినట్టు, రాష్ట్రంలో ఆయననే ఉన్నట్టు, మొత్తం ఐటీ మొత్తం ఆయననే తీసుకొచ్చినట్టు. రాజీవ్ నుంచి తీసుకొస్తే ఇలా ఐటీ ఇక్కడ ఉందంటే రాజీవ్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఉన్నది హైదరాబాద్లో. అది తెలుసుకోవాలి వీళ్ళు. ఇప్పుడు ఇప్పటికి 2 హామీలు ఇచ్చినారు, గత్తర అయిపోయినాయి అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. నిజంగా వీళ్ళు గత్తరైతురు, వీళ్ళకి ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు చేసే విమర్శలు ఏంటంటే, రేపు పొద్దుగాల ఎంపీ స్థానాల్లో మాకు ఏడా మైనస్ అవుతుందో అనే ఒక ఎజెండాతోటి మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని ఎవడు పట్టించుకోరు. ముఖ్యంగా ప్రజలే పట్టించుకుంటలేరు. ఇలా స్టేట్మెంట్లు ఇస్తాడు, ఏంది సర్పంచ్ల పెండింగ్ బిల్లుల్లో మేము గొంతెత్తుతామని. 9 ఏళ్ళు ఏడ పండుకున్నావా? నువ్వే కదా బిల్లులు ఆపింది. నువ్వు బిల్లులు ఆపితేనే కదా సర్పంచ్లు ఉరిపెట్టుకున్నారు. వాళ్ళ గొంతు కోసింది నువ్వు, సర్పంచ్ల గొంతు కోసింది నువ్వు. వాళ్ళకి ఇలా పెండింగ్ బిల్లులు ఉన్నా ఏ ఉన్నా కూడా సర్పంచ్లు నమ్ముతారా? ఇప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్లు ఉన్నారో అందరు పోయి కాంగ్రెస్ నాయకులను కలుస్తూ ఉన్నారు, మాకు ఇట్లా జరిగింది, బిల్లులు రాలేదని. గతంలో మీరేమో రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఇప్పుడేమో దశల వారీగా చేస్తామని చెప్తున్నారు. అంటే ఎవరిని భ్రమలు ఎవ్వరికి లేవండి. మీరు కూడా చూసిరు, 5 లక్షల కోట్లు అనుకున్నది దాదాపు 6.71 లక్షల కోట్ల అప్పు చేసింది. అప్పు చేసి పెట్టారు. మేమేమన్నా ఆస్తులు సృష్టించినామని. ఇలా సెక్రటరియట్ కూలగొట్టిరండి. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక స్ట్రక్చర్ తీసుకునేటప్పుడు దాదాపు ఒక 100 ఏళ్ళ అంచనా వేసుకొని ఒక బిల్డింగ్ కడతారు. సెక్రటరియట్ని ఎందుకు కూలగొట్టినావు అంటే ఆస్తిని ధ్వంసం చేసినట్టు. ఆ ఆస్తిని ధ్వంసం చేసే తెలివి ఉన్నది. కానీ మరి అదే సెక్రటరియట్ నుంచి నేను కొత్తగా ఇంద్రభవనం కట్టించుకుంటా అనుకున్నటోనివి వేరే దగ్గర నీ పార్టీ ఆఫీస్కు వేరే ప్లేస్ తీసుకోవాల్సి వచ్చింది, కానీ సెక్రటరియట్కు వేరే తీసుకొని ఉంటివి. ఉస్మానియా లెక్కనో గాంధీ లెక్కనో సెక్రటరియట్ హాస్పిటల్ చేయనుంటివి. ఇలా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎన్నో ఆస్తులు ఉన్నావు. నువ్వు ధ్వంసం చేసింది ఎంత కొనాల్సిన కరెంట్ ఎంతో కొన్నావు. రైతుల గురించి మాట్లాడే చిత్తశుద్ధి వీళ్ళకు లేదు. ప్యాలెస్లోకి వెళ్తున్నారుగా రేవంత్. ప్రభుత్వ ప్రజాభవనం అండి అది, ప్రజలది. పరిపాలన అక్కడి నుంచి అందించాలి. మీ లెక్క ఫామ్ హౌజుల నుంచో
పైరవీలు చేసే భవన్ల నుంచో కాదు అందించేది. ప్యాలెస్ అంటే ఎవరి కోసం ప్యాలెసు? దేనికోసం ప్యాలెసు? నాయకుల కోసం కాదు, అక్కడి నుంచి ప్రజాక్షేత్రం కోసం, ప్రజల కోసం కట్టిన భవనం అది. ఏ ప్రభుత్వం ఉన్నా సెక్రటరీ నుంచే పరిపాలన అందించాలి. ఫామ్ హౌస్కి పోవుడు, లేకపోతే ఎన్నో ఇంకా వేరే విల్లాలల్లా మీటింగులు, స్పెషల్గా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఇచ్చేది కాదు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేసిరు, వ్యవస్థను మొత్తం కొలాప్స్ చేసిరు. ఏ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. ఆ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇలా కుదురు పడుతుంది. కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకు ఇల్లలకంగానే పండగ కాదు. మీరు ఎంపీ సీట్లు ఎంత ట్రై చేసినా, ప్రజల్ని ఎంత మభ్యపెట్టాలనుకున్నా మీ పని అయిపోయింది. గంతే, కారు సార్ అయిపోయింది, బేకార్ అయిపోయింది. మీ పరిపాలన నచ్చలేదు. ఇక తెలంగాణను ఉద్ధరించడం, మేము దేశాన్ని ఉద్ధరిస్తామని అనుకున్నారు. పంజాబ్ పోయి రైతులకు ఆడ పైసలు ఇచ్చి వచ్చారు. ఈ రైతులేం అన్యాయం చేసిరు? ఇప్పుడు ఆ, తెలంగాణ ప్రభుత్వ సంపద రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పెడుతున్నారు, ఇక్కడ నుంచి బస్సు వెళ్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మీరన్న దానికే ఇప్పుడు ఆ బస్సు ప్రభుత్వం నుంచి ఇచ్చిరా పైసలు? ప్రభుత్వం ఇచ్చిందా? తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టిరా? నాకు అభిమానం ఉంది తెలుగు పాపులర్ టీవీకి, నీకు ఒక బండి కొనిస్తా అయితే ఏంది? నీకు ఒక బండి కొనిస్తానా అయితే ఏంది? వ్యక్తిగతాన్ని సంస్థకి ఎందుకు, ప్రభుత్వానికి ఎందుకు తీసుకురావాలి? మీకు అవసరం లేదు కదా. ఇప్పుడు విమర్శకు ఒక హద్దు ఏది పడుతుంది. ఇప్పుడు దాదాపు 100 కార్లు ఫామ్ హౌస్కు పోవుడు వచ్చుడు, ఆ ఖర్చు ఎవరిది? ప్రజల సొమ్మును ఇలా ఇంధనంగా చేసుకొని నువ్వు వాడుకున్నది. అది దుర్వినియోగం. అంటే ల్యాండ్ క్రూజర్లు తీసుకోపోయాడ, దాచిపెట్టుకోలేదా? ఎందుకు? ఒక బస్సు విలువ కాదు అది. అది రాహుల్ గాంధీ వచ్చినప్పుడు పెడతాము, మోడీ వచ్చినప్పుడు పెడతామని చెప్తున్నారు. ఏంటిది? ల్యాండ్ క్రూజర్లా? ఓహో, ఇక మత్తుగా చెప్తారు అసలు. నేను ఏం చెప్తున్నా అండి, ప్రజలు వీళ్ళను నమ్మరు. ఇదే ఎజెండా మాది. ప్రజాప్రభుత్వం, ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలా, ప్రజల్లో కష్టాలు ఏమున్నాయి, అది ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏదైనా అమలు చేసే ప్రయత్నంలోనే ఉంటుంది తప్పితే వెనక ముందు ఖచ్చితంగా. మీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది, ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంతా స్మాష్ అని బండి సంజయ్ అంటున్నారుగా. బండి సంజయ్కి ఎట్లుంటుంది అంటే, బండి సంజయ్ గారికి ముందుగా నేను ఎట్లా చెప్పానో అర్థమైతే లేదు. అది ఏంటంటే, అధ్యక్ష పదవి నుంచి పోయిర్రు, అంతో ఇంతో పాపం పార్టీని కాపాడిండు, నోరుతోటో ఏదో ఒకటి పార్టీని కాపాడిని పండబెట్టి కోసిర్రు. మళ్ళీ తీసుకొచ్చి కిషన్ రెడ్డిని పెట్టిండు. ఏముంది కిషన్ రెడ్డి దగ్గర? కేసీఆర్ కిషన్ రెడ్డి ఒకటే. ఇలా బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకమని మీడియా అనుకుంటుండొచ్చు, కొన్ని మీడియా కథనాలు వేయొచ్చు, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ ఒకటి కాదు. నాకు చెప్పండి. ఈడీ కేసు అన్నారు, లేదు. ఇంకేమున్నది? గతంలో అదాని అంటేనే ప్రధాని, ప్రధాని అంటేనే అదాని అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు అదానితో రేవంత్ రెడ్డి అలైబలై అని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. మా ఆస్తులు తీసుకుపోయి, లేకపోతే ఏంది, హైదరాబాద్లో ఉన్న ఆస్తులు అదానికి అమ్మలే. మేము అదాని దగ్గర నుంచి ఒక కంపెనీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాం. మేము ఇండియాలో అమ్మలే, రైల్వేలను వ్యాపార పరంగా చూడాలి తప్పితే మేము ఏదో తీసుకుపోయి ఇక్కడ ఉన్న ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద రాసి ఇస్తేనో లేకపోతే ఇంకేదో చేస్తే మీరు విమర్శించాలి తప్పితే సెంట్రల్కు, స్టేట్కు, వ్యక్తిగత సంబంధాలకు, సంస్థకు సంబంధించిన సంబంధాలు వేరుంటాయి. ఇవి విజ్ఞతతోటి, వినయంతో చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తారు. ఇవి చదువుకున్న వాళ్ళు ఏదో నోరు వారేసుకోవాలి, ఎటు పెట్టి దుమ్మెత్తిపోయాలి. ఈ పని కాంగ్రెస్ పార్టీ 2014లో చేయలేండి. నేను ఏమంటున్నా, ఇప్పటికి కూడా 2014లో తెలంగాణ ప్రభుత్వం రాగానే మీరు అన్ని పథకాలు చేసిరా? 2014 ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చలే. మీరు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళితుని సీఎం అన్నారు. ఏం చేసిరని మాట్లాడతారు? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ప్రజలు బుద్ధి చెప్పిన ఇంత అహంకారాన్ని దించిర్రు, ప్రజలు దించిరు, కానీ మీకు దిగుతలేదు. ఇంకా అహంకారంతో, ఇంకా పోకడతోటి మాట్లాడుతా అంటే ప్రభుత్వం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చారు. మీరు ఇదే అహంకారంతో, పోకడతో ఉంటే ప్రతిపక్షం నుంచి పోయి ఇండ్లలో కూర్చుంటారు. అంతే. సీఎం కంటే పవర్ఫుల్ కేసీఆర్ అని కేటీఆర్ చెప్పారుగా. ఎవరికి పవర్ఫుల్? వాళ్ళ ఇంట్లో పవర్ఫుల్. వాళ్ళ ఆయనకు పవర్ఫుల్ కావచ్చు, మాకు ఎవరికి పవర్ఫుల్ కాదు. అంతే కదా. ఎట్లా పవర్ఫుల్ అయితే నాకు చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే భూకంపమే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. భూకంపం ఎట్లా? భూకంపము ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించి అన్నగారు చెప్పినట్టు కూడా బీఆర్ఎస్ ఏదైతే స్టాండ్ తీసుకుర్రో, మీరు ఏడేడా పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఇంకా ఎన్నికలు ఉన్నాయి. మరి దేశాన్ని ఉద్ధరిస్తా అన్నారు కదా, ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఎన్ని సీట్ల పోటీ? ఎట్లయినా తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టరు. మళ్ళీ మీరు బీఆర్ఎస్కి వచ్చినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. రైట్. భూకంపము ఇవన్నీ ఉత్తముచ్చట్లు, మాటలకే.